హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఆల్జిబ్రా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అలాగే గత పరీక్షల్లో అడిగినటువంటి ముఖ్యమైనటువంటి సమస్యల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఎక్స్ ప్లస్ వై మైనస్ 1/x మైనస్ వై ఈక్వల్ టు 11, అలాగే 5/x ప్లస్ వై ప్లస్ 4/x మైనస్ వై ఈక్వల్ టు 8 అయితే వాటి సాధన అడిగారు. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వైని ఏ అనుకోండి, అలాగే ఎక్స్ మైనస్ వైని బి అని చెప్పి అనుకోండి. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2/a మైనస్ 1/b ఈక్వల్ టు 11 వస్తుంది. అలాగే ఇంకొక ఈక్వేషన్ ఉంది కదా, దీంట్లో కూడా సబ్స్టిట్యూట్ చేయండి. 5/a ప్లస్ 4/b ఈక్వల్ టు 8 వస్తుంది. ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఏబి 2b మైనస్ ఏ ఈక్వల్ టు 11 అవుతుంది. ఇక్కడ కూడా ఎల్సిఎం ఏబి 5b ప్లస్ 4a ఈక్వల్ టు 8 అవుతుంది. సో దీని నుంచి 2b మైనస్ ఏ ఈక్వల్ టు 11ab, 5b ప్లస్ 4a ఈక్వల్ టు 8ab అవుతుంది. ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి, దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఈ ఫస్ట్ ఈక్వేషన్ 4తో మల్టిప్లై చేసి సెకండ్ ఈక్వేషన్ని 1తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేద్దాం. 4 2s 8b మైనస్ 4 ఇంటూ ఏ 4a, 4 11s 44ab అవుతుంది. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. 5b ప్లస్ 4a ఈక్వల్ టు 8ab అవుతుంది. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 13b ఈక్వల్ టు 52ab అవుతుంది. 13 1s 13 4s, సో 4ab ఈక్వల్ b అవుతుంది. సో బీబీ క్యాన్సిల్ అయిపోతే ఏ ఈక్వల్ టు 1/4 వస్తుంది. సో ఏ వాల్యూ 1/4 అయితే బి వాల్యూ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2b మైనస్ ఏ వాల్యూ 1/4 ఈక్వల్ టు 11ab. 11ab అంటే ఏ అంటే 1/4, బి. ఓకే, 2b మైనస్ 1/4 ఈక్వల్ టు 11b/4. దీన్ని తీసుకుని చేసేయండి. 2b మైనస్ 11b/4 ఈక్వల్ టు 1/4. ఎల్సిఎం 4 4 2s 8b మైనస్ 11b ఈక్వల్ టు 1/4. 4 4 క్యాన్సిల్ అయితే మైనస్ 3b ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు మైనస్ 1/3 వస్తుంది. ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ వచ్చినాయి, కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఇందులో సాధన అంటే ఎక్స్ కామా వై వాల్యూస్ కావాలి. ఎక్స్ ప్లస్ వై 1/4 అవుతుంది. అలాగే బి అంటే ఎక్స్ మైనస్ వై వచ్చేసి మైనస్ 1/3 అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే 2x ఈక్వల్ టు 1/4 మైనస్ 1/3. 2x ఈక్వల్ టు ఎల్సిఎం 12. ఓకేనా, 4 3s 3 మైనస్ 4. సో x ఈక్వల్ టు మైనస్ 1/24 అవుతుంది. 2 12s 24 అమ్మ. ఇక్కడ x వాల్యూ వచ్చింది, y వాల్యూ కనుక్కుందాం. ఇలా దీని నుంచి కనుక్కోండి. y ఈక్వల్ టు 1/4 మైనస్ ఎక్స్. సో 1/4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/24 అవుతుంది. సో ఎల్సిఎం 24, 4 6s 24 1s, సో 7/24 వచ్చింది. ఎక్స్ వాల్యూ మైనస్ 1/24, y వాల్యూ 7/24. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఒక భిన్నంలో లవం 2 పెరిగి హారం విలువ 4 తగ్గితే భిన్నం విలువ 2 అవుతుందంట. అదే భిన్నంలో లవం విలువ 1 తగ్గి హారం 2 పెరిగితే భిన్నం విలువ 1/3 అయితే ఆ భిన్నం అని చెప్పి అడిగారు. సో ఇక్కడ మనం భిన్నాన్ని x/y అని చెప్పి అనుకుందాం. ఇక్కడ లవం అనేది 2 పెరిగిందంటే x+2, హారం అనేది 4 తగ్గింది అంటే y-4. అప్పుడు అది ఎంత అయింది? 2 అయిందంట. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేయడం అంటే x+2 ఈక్వల్ టు 2 ఇంటూ y-4 అంటే 2y మైనస్ 8 అవుతుంది. సో x ప్లస్ ఈ ప్లస్ 2y ఇటు వస్తే మైనస్ అవుతుంది. x మైనస్ 2y ఈక్వల్ టు మైనస్ 8 ప్లస్ 2 ఇటు వెళ్తే -2. సో x మైనస్ 2y అనేది -10 వస్తుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అని చెప్పి అనుకోండి. అలాగే ఈసారి ఇంకొక విషయం ఇచ్చారు. అదే భిన్నంలో లవం విలువ 1 తగ్గి అంటే x వాల్యూ 1 తగ్గి, అలాగే హారం 2 పెరిగితే, హారం అంటే y వాల్యూ 2 పెరిగితే ఆ భిన్నం విలువ 1/3 అంట. అలాగే దీన్ని కూడా అలాగే చేద్దాం.
ఎక్స్ మైనస్ 1, ఈ 3 ఇటు వస్తే 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు వై ప్లస్ 2 అవుతుంది. 3x మైనస్ 3 ఈక్వల్ టు వై ప్లస్ 2. సో 3x మైనస్ వై ఈక్వల్ టు 2 ప్లస్ 3 అంటే 5 వస్తుంది. సో 3x మైనస్ వై ఈక్వల్ టు 5 అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇక్కడ సాల్వ్ చేయాలంటే ఎక్స్ టర్మ్నో వై టర్మ్నో మనం ఈక్వల్ చేసుకోవాలి. సో కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ని 3 తోటి మల్టిప్లై చేస్తున్నాను. మల్టిప్లై చేస్తే 3x మైనస్ 6y ఈక్వల్ టు మైనస్ 30 అవుతుంది. అలాగే ఈ టర్మ్ వచ్చేసి 3x మైనస్ y ఈక్వల్ టు 5. ఇక్కడ మైనస్ చేద్దాం, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ 6y ప్లస్ y అంటే మైనస్ 5y, మైనస్ 30 మైనస్ 5 అంటే మైనస్ 35. సో y అంటే మైనస్ 35/5 అంటే 7 వస్తుంది y వాల్యూ. సో y వాల్యూ 7 కాబట్టి x వాల్యూ ఎలా కనుక్కుంటామంటే ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయటమే. x మైనస్ 2y ఈక్వల్ టు మైనస్ 10 కాబట్టి x మైనస్ 2 ఇంటూ 7 ఈక్వల్ టు మైనస్ 10. సో x మైనస్ 14 ఈక్వల్ టు మైనస్ 10, x ఈక్వల్ టు మైనస్ 10 ప్లస్ 14 అంటే ఈక్వల్ టు 4 అవుతుంది. సో x4 y7 కాబట్టి ఫ్రాక్షన్ వచ్చేసి x/y అంటే 4/7 వస్తుంది. సో 4/7 అంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, 3 పవర్ x ప్లస్ 1 ప్లస్ 3 పవర్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు 270 అని ఇచ్చారు. సో ఇక్కడ 3 పవర్ x ఇంటూ 3 పవర్ 1గా రాస్తాం. ఇక్కడ 3 పవర్ x హోల్ స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1గా రాస్తాం ఈక్వల్ టు 270. ఇక్కడ మనం 3 పవర్ xని మనం కామన్ చేసినట్లయితే 3 పవర్ xని మనం కామన్ 3 పవర్ x కాదు 3 కామన్ చేయండి. కామన్ చేస్తే 3 పవర్ x ప్లస్ 3 పవర్ x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 270 అవుతుంది. 3 పవర్ xని ఏ అని చెప్పి అనుకోండి, అప్పుడు ఈ 390 సమ్మ. సో ఇక్కడ చూడండి, ఏ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 90, ఏ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 90 అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ 90 ఈక్వల్ టు 0. సో దీన్ని ఎలా రాస్తాం చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ 10a మైనస్ 9a మైనస్ 90 ఈక్వల్ టు 0. సో ఏ ఇంటూ ఏ ప్లస్ 10 మైనస్ 9 ఇంటూ ఏ ప్లస్ 10 ఈక్వల్ టు 0. సో ఏ ఈక్వల్ టు మైనస్ 10 ఒకటి 9 ఒకటి వస్తుంది. సో ఇక్కడ పాజిటివ్ వాల్యూ తీసుకుందాం, నెగిటివ్ వాల్యూ రిమూవ్ చేసేసి. సో ఏ వాల్యూ 9 వచ్చింది. ఏ అంటే ఏంటి, 3 పవర్ x, 3 పవర్ x 9 అమ్మ. సో 3 పవర్ x ఈక్వల్ టు 3 స్క్వేర్ అవుతుంది. సో దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 2 వస్తుంది. సో x వాల్యూ 2. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి, ఇక్కడ ఆల్ఫా కామా బేటాలు x² మైనస్ 6x ప్లస్ 8 ఈక్వల్ టు 0కు మూలాలు అయితే ఆల్ఫా మైనస్ బేటా వాల్యూ అడిగారు. సో x² మైనస్ 6x ప్లస్ 8ని మనం ఎలా రాస్తామంటే x² మైనస్ 4x మైనస్ 2x ప్లస్ 8 ఈక్వల్ టు 0కి రాస్తాం. x కామన్ చేస్తే x మైనస్ 4, మైనస్ 2 కామన్ చేస్తే x మైనస్ 4 ఈక్వల్ టు 0. సో x మైనస్ 4 ఇంటూ x మైనస్ 2 ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు 4, అలాగే x ఈక్వల్ 2 వస్తుంది. అంటే ఆల్ఫా అనేది 4, బేటా అనేది 2 వస్తుంది. సో ఇక్కడ మనకు ఆల్ఫా మైనస్ బేటా అడిగారు, అంటే 4 మైనస్ 2 అడిగారు. 4 మైనస్ 2 ఎంతమ్మా, 2 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, m ప్లస్ 1 ఇంటూ x² ప్లస్ 2mx ప్లస్ 5x ప్లస్ m ప్లస్ 3 ఈక్వల్ టు 0 అన్నారు. సో m ప్లస్ 1 ఇంటూ x², ఇక్కడ 2mx అలాగే ప్లస్ 5x అని ఉంది. ఈ 2mx ప్లస్ 5xలోంచి x కామన్ చేస్తే 2m ప్లస్ 5 ఇంటూ x అవుతుంది ప్లస్ m ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో ఇక్కడ మూలాలు సమానాలు అంటే వాస్తవ మూలాలు సమానాలు అని చెప్పి అంటాం. అప్పుడు విచక్షణ 0 అయినప్పుడు అది సాధ్యమవుతుంది. b² మైనస్ 4ac ఈక్వల్ టు 0. b² అంటే 2m ప్లస్ 5 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ m ప్లస్ 1, c అంటే m ప్లస్ 3 ఈక్వల్ టు 0. 2m ప్లస్ 5 హోల్ స్క్వేర్ని మనం ఎక్స్పాండ్ చేస్తే 4m² ప్లస్ 20m ప్లస్ 25 వస్తుంది. మైనస్ 4 ఇంటూ m ప్లస్ 1 ఇంటూ m ప్లస్ 3 చేస్తే m² ప్లస్ 4m ప్లస్ 3 వస్తుంది ఈక్వల్ టు 0. సో 4m² ప్లస్ 20m ప్లస్ 25 మైనస్ 4m² మైనస్ 16m మైనస్ 12 ఈక్వల్ టు 0 అవుతుంది. సో 4m² మైనస్ 4m² క్యాన్సిల్ అయిపోతాయి. 20m మైనస్ 16m ఏమవుతుంది, 4m వస్తుంది. అలాగే
25 minus 12 plus 13 equal to 0. 4m plus 13 equal to 0. 4m equal to minus 13. m equal to minus 13 by 4. ఇక్కడ అడిగింది కూడా m వాల్యూనే. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. y ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్, రూట్ ఆఫ్ ఎక్స్, రూట్ ఆఫ్ ఎక్స్ సో ఆన్ ఇన్ఫినిటీ అని ఇచ్చారు. సో y ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్, ఈ మొత్తం కూడా y అవుతుంది. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్, వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్వై. సో వై స్క్వేర్ మైనస్ ఎక్స్వై ఈక్వల్ టు 0. వై కామన్ చేస్తే వై ఇంటూ వై మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0. సో వై ఈక్వల్ టు 0 ఆర్ వై మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక్కడ అడిగింది వై వాల్యూనే. సో వై ఈక్వల్ టు 0 కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, ఎక్స్ అని చెప్పి అనుకోండి, రూట్ ఆఫ్ 30 ప్లస్ రూట్ ఆఫ్ 30 ప్లస్ రూట్ ఆఫ్ 30 ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ యొక్క ధనాత్మక విలువ అని చెప్పి అడిగారు. సో ఇక్కడ ఎక్స్ అని చెప్పి అనుకోండి, రూట్ ఆఫ్ 30 ప్లస్ రూట్ ఆఫ్ 30 ప్లస్ రూట్ ఆఫ్ 30 ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 30 ప్లస్ ఈ మొత్తం వాల్యూ ఎక్స్ అవుతుంది. సో స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 30 ప్లస్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 30 ఈక్వల్ టు 0. సో దీన్ని ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5x మైనస్ 30 ఈక్వల్ టు 0గా రాస్తాం. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 6 ప్లస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 6 ఈక్వల్ టు 0. సో ఎక్స్ మైనస్ 6 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈక్వల్ టు 6 ఆర్ మైనస్ 5 వస్తుంది. ఇక్కడ ధనాత్మక విలువ అడిగారు కాబట్టి 6 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 52nd బిట్ అమ్మా, రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4x మైనస్ 1 అయితే ఎక్స్ విలువ అని చెప్పి అడిగారు. బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం, అంటే ఇరువైపులా వర్గం చేస్తే ఏమవుతుందంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, అంటే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ 1, అలాగే మైనస్ 2ab అంటే 2 రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ కూడా స్క్వేర్ చేస్తే రూట్ క్యాన్సిల్ అయిపోయి 4x మైనస్ 1 వస్తుంది. సో ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. 2x మైనస్ 2 రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 4x మైనస్ 1 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 2xని అటు తీసుకెళ్దాం. మైనస్ 2 రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు ఈ 2x అటు వెళ్తే 4x మైనస్ 2x మైనస్ 1 వస్తుంది. సో ఇప్పుడు బోత్ సైడ్స్ మళ్ళీ స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ చేస్తే 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 2x మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. సో 4x స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ టు 2x మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే 4x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 4x అవుతుంది. ఈ 4x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మైనస్ 4, ఈ ప్లస్ 1 ఇటు తీసురండి, మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ 4x, మైనస్ 5 ఈక్వల్ టు మైనస్ 4x. దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు మైనస్ 5 బై మైనస్ 4, x ఈక్వల్ టు 5 బై 4 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, 1 బై ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు 1 బై బి మైనస్ 1 బై బి మైనస్ ఏ అని ఇచ్చారు. ఇందులో ఎక్స్ వాల్యూ ఎంత అని చెప్పి అడిగారు. ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ అవుతుంది. సో ఎక్స్ మైనస్ ఏ వన్స్ ఎక్స్ మైనస్ ఏ మైనస్ ఎక్స్ వన్స్ ఎక్స్ అవుతుంది. అలాగే ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి బి ఇంటూ బి మైనస్ ఏ అవుతుంది. బి మైనస్ ఏ వన్స్ బి మైనస్ ఏ మైనస్ బి వన్స్ బి అవుతుంది. సో ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్, ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్. సో మైనస్ ఏ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు మైనస్ ఏ బై బి ఇంటూ బి మైనస్ ఏ. మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోయిద్ది. ఇక్కడ 1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు 1 బై బి ఇంటూ బి మైనస్ ఏ వస్తుంది. కాబట్టి ఫ్రాక్షన్ రివర్స్ చేస్తే దట్ ఎంప్లాయిస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు బి ఇంటూ బి మైనస్ ఏ. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఏఎక్స్ అవుతుంది. బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ బి ఇంటూ ఏబి అవుతుంది. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం.
ఎక్స్ స్క్వేర్, ఈ ప్లస్ బీ స్క్వేర్ ఇటు వస్తే మైనస్ బీ స్క్వేర్, మైనస్ ఏఎక్స్ మైనస్ ఏబి ఇటువైపు వస్తే ప్లస్ ఏబి ఈక్వల్ టు 0. చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ బి అవుతుంది. ఈ రెండిట్లో నుంచి మైనస్ ఏ కామన్ చేస్తే ఎక్స్ మైనస్ బి ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ మైనస్ బి ఉంది, అక్కడ ఎక్స్ మైనస్ బి ఉంది, కామన్ చేస్తే ఎక్స్ మైనస్ బి ఇంటూ ఇది చూడండి ఇక్కడ మీ రిమైనింగ్ వచ్చేసి ఎక్స్ ప్లస్ బి మైనస్ ఏ ఈక్వల్ టు 0. సో ఎక్స్ మైనస్ బి ఈక్వల్ టు 0 అవుతుంది. ఆర్ ఎక్స్ ప్లస్ బి మైనస్ ఏ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈక్వల్ టు బి వస్తుంది. అలాగే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఏ అటు వెళ్తే ప్లస్ ఏ ప్లస్ బి వెళ్తే మైనస్ బి. సో ఏ మైనస్ బి వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇక్కడ బి ఉన్న రైటే, ఏ మైనస్ బి ఉన్న రైటే. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ఈక్వల్ టు 0, ఎక్స్ స్క్వేర్ ప్లస్ కేఎక్స్ ప్లస్ 6 ఈక్వల్ టు 0లకు ఉమ్మడి మూలం ఉంటే కే విలువ అన్నారు. సో ఫస్ట్ మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ఈక్వల్ టు 0కి మూలాలు కనుక్కుందాం. దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1x ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ కామన్ చేస్తే ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 1 కామన్ చేస్తే ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈక్వల్ టు -2 ఆర్ -1 వస్తుంది. సెకండ్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కేఎక్స్ ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇక్కడ -2 అనేది రూట్గా తీసుకుంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ కే ఇంటూ -2 ప్లస్ 6 ఈక్వల్ టు 0. 4 -2k ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో -2k ఈక్వల్ టు -10, k ఈక్వల్ టు 5 వస్తుంది. అలాగే ఈసారి -1 తీసుకుంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ k ఇంటూ -1 ప్లస్ 6 ఈక్వల్ టు 0. 1 మైనస్ k ప్లస్ 6 ఈక్వల్ టు 0, k ఈక్వల్ టు 7 వస్తుంది. సో k ఈక్వల్ టు 7 అలాగే k ఈక్వల్ టు 5. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 5 అనేది ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి 3x స్క్వేర్ ప్లస్ 9x ప్లస్ 2 ఈక్వల్ టు 0 వర్గ సమీకరణం యొక్క మూలాలు m:n నిష్పత్తిలో ఉంటే రూట్ ఆఫ్ m/n ప్లస్ రూట్ ఆఫ్ n/m విలువ అని చెప్పి అడిగారు. ఇక్కడ మూలాలు m ఆల్ఫా అలాగే n ఆల్ఫా అని చెప్పి అనుకుందాం. అలా అనుకుంటే మూలాల మొత్తం ఏమవుతుందంటే m ఆల్ఫా ప్లస్ n ఆల్ఫా ఈక్వల్ టు మూలాల మొత్తానికి సూత్రం -b/a. సో -9/a అంటే 3. సో -3 వస్తుంది. అలాగే మూలాల లబ్ధము అంటే m ఆల్ఫా ఇంటూ n ఆల్ఫా ఈక్వల్ టు c/a అంటే 2/3 వస్తుంది. మూలాల మొత్తం -3 వచ్చింది, మూలాల లబ్ధం వచ్చేసి 2/3 వచ్చింది. సో ఇక్కడ ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే mn ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 2/3 వచ్చింది. ఫ్రమ్ ఈక్వేషన్ 1లో మనం ఆల్ఫాని కామన్ చేస్తే m ప్లస్ n ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు -3, ఆల్ఫా ఈక్వల్ టు -3/m ప్లస్ n అవుతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 2 అనుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఆల్ఫా వాల్యూ. సో mn ఇంటూ -3/m ప్లస్ n హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2/3. సో mn ఇంటూ 9/m ప్లస్ n హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2/3. 9mn/m ప్లస్ n హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2/3. సో mn/m ప్లస్ n హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2/9 3 27. ఇక్కడ ఫ్రాక్షన్ రివర్స్ చేయండి. m ప్లస్ n హోల్ స్క్వేర్ బై mn ఈక్వల్ టు 27/2. m ప్లస్ n హోల్ స్క్వేర్ అంటే m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ప్లస్ 2mn. ఇక్కడ ప్రతి టర్మ్కి mn ఇవ్వండి బై mn ఈక్వల్ టు 27/2. mn క్యాన్సిల్, స్క్వేర్కి mకి స్క్వేర్కి nకి క్యాన్సిల్ అయితే m/n ప్లస్ n/m ప్లస్ 2 ఈక్వల్ టు 27/2. సో ఇది ఎలా ఉందంటే రూట్ m/n ప్లస్ రూట్ n/m హోల్ స్క్వేర్లా ఉంది ఈక్వల్ టు 27/2. సో స్క్వేర్ రూట్ చేస్తే రూట్ ఆఫ్ m/n ప్లస్ రూట్ ఆఫ్ n/m ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 27/2. స్క్వేర్ రూట్ ఆఫ్ 27 అంటే
ఇక్కడ 3√3/2 అంటే 9 3స్గా రాస్తే ఒక 3 బయటకు వస్తుంది. 3√3/2 3/√3/2 అంటే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, 2x² - kx + 16 = 0 వర్గ సమీకరణం యొక్క మూలాల భేదము 1/3 అయితే k విలువ అని చెప్పి అడిగారు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఈక్వేషన్ రాద్దాం. 2x² - kx + 16 = 0. ఇక్కడ మూలాలు ఆల్ఫా కామా బీటా అని చెప్పి అనుకుందాం. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా -b/a కాబట్టి -k/2 అంటే k/2 వస్తుంది. మూలాల లబ్ధము ఆల్ఫా బీటా అంటే c/a అంటే 16/2 16/2 అంటే 8 వస్తుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలుసు, ఆల్ఫా బీటా వాల్యూ తెలుసు కాబట్టి ఇప్పుడు మనం ఇంకోటి కూడా మనకి ఇవ్వటం జరిగింది. మూలాల భేదం ఇచ్చారు, ఆల్ఫా మైనస్ బీటా = 1/3 అని చెప్పి ఇచ్చారు. సో ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ చేస్తే చూడండి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ -2 ఆల్ఫా బీటా = 1/3 హోల్ స్క్వేర్ అంటే 1/9 అవుతుంది. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్, ఇక్కడ బోత్ సైడ్స్ 4 ఆల్ఫా బీటాని యాడ్ చేద్దాం. -2 ఆల్ఫా బీటా ప్లస్ 4 ఆల్ఫా బీటా = 1/9 ప్లస్ 4 ఆల్ఫా బీటా. సో అప్పుడు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా = 1/9 ప్లస్ 4 ఇంటూ ఆల్ఫా బీటా అంటే 8 అవుతుంది. ఇది ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ = 1/9 ప్లస్ 32. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ k కాబట్టి k/2 హోల్ స్క్వేర్ అవుతుంది. k/2 హోల్ స్క్వేర్ ఇక్కడ ఎల్సిఎం చేస్తే 9 1 + 9 32s వచ్చేసి 288 అవుతుంది. సో k/2 హోల్ స్క్వేర్ = 289/9 వస్తుంది. దట్ ఇంప్లైస్ ఇక్కడ k/2 హోల్ స్క్వేర్ అంత కాబట్టి k/2 వచ్చేసి √289/9. సో k/2 = 17/3. k క్రాస్ మల్టిప్లై చేస్తే 34/3 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, 3 + 5 = 2³ అని ఇచ్చారు. అంటే ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2³ అయింది. అలాగే నెక్స్ట్ చూడండి, 7 + 9 + 11 3 టర్మ్స్ ఉన్నాయి 3³. నెక్స్ట్ వచ్చేసి 13 + 15 + 17 + 19 = 4³ 4 టర్మ్స్ ఉన్నాయి 4³. అలాగే 157 + 159 + 161 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 181 ఈక్వల్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మొత్తం ఇవి 13 టర్మ్స్ ఉంటాయి 157 నుంచి 181కి. సో ఇది 13³ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, x³ - 15x² + 66x - 80 అనే బహుపదిలో శూన్యాల మొత్తము అని చెప్పి అడిగారు. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అడిగారు. దీని ఫార్ములా -b/a. సో ఇక్కడ మైనస్ b అంటే -15/a, a వచ్చేసి 1. సో ఆన్సర్ ఈజ్ 15. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, 2x² - 3x + 5 = 0 వర్గ సమీకరణం యొక్క విచక్షణి. సో ఇక్కడ డెల్టా ఫార్ములా b² - 4ac. సో b వాల్యూ -3 హోల్ స్క్వేర్ -4 ఇంటూ a 2c వచ్చేసి 5 -3 హోల్ స్క్వేర్ 9 -4 2s 8 8 5s 40. సో 9 - 40 -31. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ త్రిభుజంలోని 3 కోణాలు అంకశ్రేణిలో ఉన్నాయంట. ఒకటి x అయితే నెక్స్ట్ది x+1, నెక్స్ట్ వచ్చేసి x+2 ఇలా అంకశ్రేణిలో ఉన్నాయట. అయితే మధ్య కోణానికి బాహ్య కోణం అడిగారు. సో ఈ 3 యాడ్ చేస్తే త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. సో 3x = 180 - 3 3x = 177 3 5s అలాగే 3 9s x = 59 అవుతుంది. తర్వాత x+1 అంటే 60, x+2 అంటే 61. మిడిల్ టర్మ్ యొక్క బాహ్య కోణం అనేది
దాని అంతరా ముక్కోణాల మొత్తానికి సమానం, అంటే ఈ రెండింటి మొత్తానికి సమానం అయింది. అంటే 59 + 61 దట్ ఈక్వల్ టు 120. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, 2x² + kx - 15 అని వర్గ బహుపది యొక్క ఒక శూన్యం 3 అయినా రెండవ శూన్యం అని చెప్పి అడిగారు. సో ఇక్కడ ఒక శూన్యం అంటే ఆల్ఫా అనేది 3 అని ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి రెండవది కనుక్కోవాలి. ఇక్కడ ఆల్ఫా బీటాకి ఫార్ములా C/A అవుతుంది. ఆల్ఫా అంటే 3, బీటా కనుక్కోవాలి మనం. C అంటే -15/A వచ్చేసి 2 అవుతుంది. 3 1s 3 5s. సో బీటా ఈక్వల్ టు -5/2. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, √2 = 1.414 అని ఇచ్చారు. అయితే 1/2√2 అడిగారు. 1/2√2 వచ్చేసి ఎలా రాస్తాం చూడండి, దీన్ని రేషనలైజ్ చేస్తే 1/2√2 × √2/√2. సో 1/4 × √2 అని వస్తుంది. సో √2 వాల్యూ 1.414/4 అంటే 2 × √2 × √2 2 కాబట్టి 2 2s 4 అయింది. సో 1.414ని 4తో మనం డివిజన్ చేసినట్లయితే 0.3535 వస్తుంది. సో 0.3535 ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, 2 × log of x + 3 = log 81. సో ఇక్కడ m log a అంటే log a పవర్ m. సో log x + 3 హోల్ స్క్వేర్ = log 81. log క్యాన్సిల్ అయితే x + 3 హోల్ స్క్వేర్ = 81. సో x + 3 = 9 అవుతుంది. x = 9 - 3 అంటే 6 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చి 2a + bకి సమానమైంది అన్నారు. 2a అంటే ఈ ఏలో ఉన్న ప్రతి టర్మ్ని 2తో మల్టిప్లై చేయండి. 2 4s 8x² + 2 × y² 2y² - 2 6s వచ్చేసి 12xy అవుతుంది. దీనికి bని యాడ్ చేద్దాం. 3y² అంటే y² టర్మ్ కింద y² రాయండి, ప్లస్ 12x² x² టర్మ్ కింద x² రాయండి. అలాగే -2xy ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే 2a + b అవుతుంది. 8 + 12 అంటే 20x² + 5y² - 14xy అవుతుంది. ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడమ్మా, 125 × 5x + 7 = 1 అని ఇచ్చారు. సో 125 అంటే 5³ అనమాట, ఇంటూ 5x + 7 = 1 అంటే 5/0. సో 5/3 + x + 7 = 5/0. సో x + 10 = 0. x = -10. x = -10 ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, ఒక గుణశ్రేణిలో 8వ పదం 192 ఇచ్చారు. అంటే T8 వచ్చేసి 192. T8 అంటే a × r⁴ అనేది 192. అలాగే సామాన్య నిష్పత్తి r వాల్యూ వచ్చేసి 2 అని ఇచ్చారు. మొదటి పదం కనుక్కోవాలి. సో a ఇక్కడ r అంటే 2/7 = 192. సో a = 192/2/7. a = 192/128. సో ఇక్కడ మనకి క్యాన్సిలేషన్స్ చేస్తే 3/2 వస్తుంది. a = 3/2. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, ఒక అంక శ్రేణిలో 17వ పదము 10వ పదం కంటే 7 ఎక్కువ అన్నాడు. 17వ పదం అంటే a + 16d. 10వ పదం అంటే a + 9d కంటే 7 ఎక్కువ అంట. ఏకి క్యాన్సిల్ అవుతుంది. 16d - 9d = 7. 16d - 9d = 7. సో 7d = 7. d అనేది 1 అవుతుంది. ఇక్కడ మనల్ని ఏమడిగారు, సామాన్య భేదం అడిగారు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, 2x² - 4x + 3 = 0 యొక్క విచక్షణ అన్నారు. సో డెల్టా = b² - 4ac. సో b అంటే -4 హోల్ స్క్వేర్, -4 × a అంటే 2, c అంటే 3. సో -4 హోల్ స్క్వేర్ అంటే 16,
-4 2s 8 8 3s వచ్చేసి 24 16 - 24 అంటే -8 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 69వ బిట్ చూడండి. 1/3√2 - 2√3 యొక్క హారాన్ని అకర్ణించేమున్నాడు. దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ 3√2 + 2√3/3√2 + 2√3 అంటే ఇక్కడ ఇది రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తోటి మల్టిప్లై చేసి డివిజన్ చేసాం. సో 3√2 + 2√3/a - b × a + b a² - b² అవుతుంది. సో 3√2 + 2√3/3² అంటే 9 9 × √2² అంటే 2 అవుతుంది. -2² అంటే 4 √3² 3 అవుతుంది. సో 3√2 + 2√3/18 - 12 సో 3√2 + 2√3/6 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. -9/2 మరియు 5/18ల వ్యుత్క్రమాల లబ్ధానికి -4/5 యొక్క సంకలన విలోమాన్ని కూడగా వచ్చు ఫలితం అని చెప్పించాడు. -9/2 యొక్క వ్యుత్క్రమము -2/9 అవుతుంది. అలాగే 5/18 యొక్క వ్యుత్క్రమము 18/5 అవుతుంది. దానికి -4/5 యొక్క సంకలన విలోమం +4/5ని కూడారు. అప్పుడు చూడండి 9 1s 9 2s సో -4/5 + 4/5 0 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. 10 మరియు 250 మధ్య గల 4 యొక్క గుణిజాల సంఖ్య అన్నారు. 10కి 250కి మధ్య ఉండే 4 యొక్క గుణిజాలు చూద్దాం. 4 3s 12 16 అలాగే 20 అండ్ సో ఆన్. లాస్ట్ టర్మ్ వచ్చేసి 248 అవుతుంది. సో ఏ 12 అలాగే డి వచ్చేసి 16 - 12 అంటే 4 వస్తుంది. ఇక్కడ లాస్ట్ టర్మ్ టిఎన్ వచ్చేసి 248. సో ఏ + n - 1 × d = 248. సో ఏ అంటే 12 + n - 1 × d వచ్చేసి 4 = 248 అవుతుంది. సో n - 1 × 4 = 248 - 12 అంటే 236 అవుతుంది. సో 4 1s 4 5s 20 4 9s వచ్చేసి 36. సో n = 59 - 1 ఇటు వస్తే +1 అవుతుంది. సో n వాల్యూ 60 వస్తుంది. సో 4 యొక్క గుణిజాల సంఖ్య 10కి 250కి మధ్య 60 ఉంటాయి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. 2x - 1 + 2x + 1 = 1280 అని ఇచ్చారు. 2x - 1 అంటే 2x/2 అలాగే + 2x + 1 అంటే 2x × 2 = 1280. 2x కామన్ చేస్తే 1/2 + 2 = 1280. ఇక్కడ మనం ఎల్సిఎం చేస్తే 2 1 + 2 2s 4 అవుతుంది. సో 1280. 2x = 1280 × 2/5 అవుతుంది. సో 5 1s 5 2s 12. సో 5 1s 5 2s 10 5 5s 25 5 6s 30. 2/6 = 512. 2x = 512. 2x = 2/9. సో x = 9 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. f(x) = a0 × x⁴n + a1 × x⁴n - 1 + a2 × x⁴n - 2 and so on an - 1 × x + an. nవ తరగతి బహుపది అయితే ఇక్కడ n అనేది ఖచ్చితంగా ధనపూర్ణ సంఖ్య అయి ఉండాలి. అలాగే a0 అనేది 0కి ఈక్వల్ కాకూడదు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. x³ - 6x² + ax + b బహుపదిని x² - 3x + 2 నిశ్శేషంగా భాగించిన a, b విలువలు వరుసగా అని చెప్పించారు. x² - 3x + 2 దీన్ని మనం
ఫ్యాక్టర్స్గా మనం రాసినట్లయితే ఏమొస్తుందో చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ కామన్ చేస్తే ఎక్స్ మైనస్ 2 మైనస్ 1 కామన్ చేస్తే ఎక్స్ మైనస్ 2. సో ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 వస్తుంది. ఇక్కడ ఈ ఫ్యాక్టర్స్ నిశేషంగా భాగిస్తున్నాయి కాబట్టి ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే 2 వస్తుంది, అలాగే 1 వస్తుంది. ఎక్స్ వాల్యూ 1 తీసుకొని 2 తీసుకొని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయాలి. సో సాల్వ్ చేద్దాం చూడండి. ఫస్ట్ 2 తీసుకుందాం. 2 క్యూబ్ మైనస్ 6 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ a ఇంటూ 2 ప్లస్ b ఈక్వల్ టు 0 అవుతుంది. సో 8 మైనస్ 6 ఇంటూ 4 ప్లస్ 2a ప్లస్ b ఈక్వల్ టు 0. 8 మైనస్ 24 ప్లస్ 2a ప్లస్ b ఈక్వల్ టు 0 అవుతుంది. సో 8 మైనస్ 24 అంటే మైనస్ 16 ప్లస్ 2a ప్లస్ b ఈక్వల్ టు 0. సో 2a ప్లస్ b ఈక్వల్ టు 16 ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఈసారి 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 క్యూబ్ మైనస్ 6 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ a ఇంటూ 1 ప్లస్ b ఈక్వల్ టు 0. 1 మైనస్ 6 ప్లస్ a ప్లస్ b ఈక్వల్ టు 0. 1 మైనస్ 6 అంటే మైనస్ 5. సో a ప్లస్ b ఈక్వల్ టు 5 అవుతుంది. ఈక్వేషన్ నెంబర్ 2 అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేస్తే 2a ప్లస్ b ఈక్వల్ టు 16, అలాగే a ప్లస్ b ఈక్వల్ టు 5. సో మైనస్ మైనస్ b క్యాన్సిల్ అయిపోతాయి. 2a మైనస్ a 16 మైనస్ 5 11 అవుతుంది. 16 మైనస్ 5 11 అయితే ఇక్కడ ఏ వాల్యూ 11 వచ్చింది. ఏ వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే b ఈక్వల్ టు 5 మైనస్ 11 అంటే మైనస్ 6 వస్తుంది. a 11, b వచ్చేసి మైనస్ 6. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 వర్గ సమీకరణం యొక్క మూలాలు ఆల్ఫా బీటా అయితే 1 బై ఆల్ఫా 1 బై బీటా మూలాలుగా గల సమీకరణం అన్నారు. ఇలా ఇచ్చినప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కాన్స్టెంట్ అవుతుంది. కాన్స్టెంట్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. cx స్క్వేర్ ప్లస్ bx ప్లస్ a ఈక్వల్ టు 0. p ఆఫ్ x ఈక్వల్ టు 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 అని చెప్పి ఇచ్చారు. అయితే ఇక్కడ ఆల్ఫా కామా బీటా విలువలు శూన్యాలు అయితే ఆల్ఫా ఇన్వర్స్ ప్లస్ బీటా ఇన్వర్స్ ఎంత అని చెప్పి అడిగారు. సో ఇప్పుడు మనం ఈక్వేషన్లో ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కుందాం. మైనస్ b బై ఏ ఫార్ములా, మైనస్ ఆఫ్ మైనస్ 1/2 అంటే 1/2 వస్తుంది. అలాగే ఆల్ఫా బీటా అంటే ఆల్ఫా బీటా వచ్చేసి c బై ఏ అంటే మైనస్ 6/2 అంటే మైనస్ 3 వస్తుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా ఈక్వల్ టు 1/2 బై మైనస్ 3. సో ఆల్ఫా బై ఆల్ఫా బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా ఈక్వల్ టు మైనస్ 1/6 అవుతుంది. ఇక్కడ 1 బై బీటా అంటే బీటా ఇన్వర్స్ ప్లస్ 1 బై ఆల్ఫా అంటే ఆల్ఫా ఇన్వర్స్. సో ఆల్ఫా ఇన్వర్స్ ప్లస్ బీటా ఇన్వర్స్ ఈక్వల్ టు మైనస్ 1/6 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. s ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనునది 100 కన్నా తక్కువైన 3 యొక్క ధనాత్మక గుణిజాలు. ఇవి 3, 6, 9 సో ఆన్. అలాగే లాస్ట్ టర్మ్ వచ్చేసి 99 అవుతుంది. సో ఇక్కడ ఏ వాల్యూ 3, డి వాల్యూ 6 మైనస్ 3 అంటే 3 వస్తుంది. టిఎన్ వచ్చేసి 99. టిఎన్ అంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి 99 అవుతుంది. సో ఏ వాల్యూ 3 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి వాల్యూ 3 ఈక్వల్ టు 99. సో ఎన్ మైనస్ 1 ఇంటూ 3 ఈక్వల్ టు 99 మైనస్ 3 96. 3 1s 3 32s. సో ఎన్ మైనస్ 1 ఈక్వల్ టు 32. ఎన్ ఈక్వల్ టు 32 ప్లస్ 1 అంటే 33 వస్తుంది. అంటే ఎన్ ఆఫ్ ఎస్ వచ్చేసి 33 వస్తుంది. అలాగే p ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 20 కన్నా తక్కువైన ప్రధాన సంఖ్య అని చెప్పి ఇచ్చారు. 20 కంటే తక్కువైన ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 11, 13, 17, 19 అంటే మొత్తం
8 వస్తాయి. సో ఎన్ ఆఫ్ పి వచ్చేసి 8. సో ఎన్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎన్ ఆఫ్ పి వచ్చేసి 33 + 8 అంటే 41 అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. ఏ మరియు బిలు ఒక ధన పూర్ణాంకాలు అయితే ఏఎక్స్ ఈక్వల్ టు బి సమీకరణం యొక్క సాధన ఎల్లప్పుడూ అన్నాడు. అది ఒక ధన సంఖ్య అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఎందుకంటే ఏఎక్స్ ఈక్వల్ టు బి అయితే ఎక్స్ ఈక్వల్ టు బి బై ఏ అవుతుంది. ఇక్కడ ఏ బీలు రెండు కూడా పాజిటివ్ కాబట్టి ఎక్స్ వాల్యూ ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ పూర్ణాంకాలలో సాధన లేని సమీకరణం అని చెప్పి అన్నాడు. ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తే 2 ఇటు వెళ్తే 5 వస్తుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 8 ఇది పూర్ణాంకమే. అలాగే ఎక్స్ ఈక్వల్ టు 3 5 15 ఇది కూడా పూర్ణాంకమే. ఆప్షన్ 3 చూద్దాం. 5 - 3m = 1 -3m = 1 - 5 -3m = -4 m = 4/3 ఇది పూర్ణాంకం కాదు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 80వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో ఏ గుర్తు కలిగిన అనిశ్చిత వాక్యాన్ని సమీకరణం అంటారు అని చెప్పి ఇచ్చాడు. ఈక్వల్ టు ఉంటే సమీకరణం అని చెప్పి అంటారు. గ్రేటర్ దాన్, లెస్ దాన్, నాట్ ఈక్వల్ టు ఇలా ఉంటే అసమీకరణం అంటాం. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.